బస్ డిపో ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామానికి స్పెషల్ బస్సులను విద్యార్థుల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు డిపో కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకోవడంతో పోలీసులకు విద్యార్థి సంఘ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ ఆందోళన చేసిన విద్యార్థి సంఘ నాయకులను శాంతింపజేశారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు రాకపోవడంతో విద్యార్థులు కళాశాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సందీప్ తెలిపారు. ఏం చేస్తారంటే ప్రైవేట్ వెహికల్స్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఒక 10-20 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఒక ప్రైవేట్ బస్సును లేకపోతే ప్రైవేట్ వెహికల్ వాళ్ళు మాట్లాడుకొని ఆ వస్తున్న సందర్భంలో అనేక యాక్సిడెంట్ కావచ్చు, వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చాలా గాయాల పాలు అవుతా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ కి ఏదైతే విద్యా సంస్థలలో పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆర్టీఓ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల కోసం సేవలు ఉండాలి. కాబట్టి ఆ రకంగా విద్యార్థులకు మీరు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ బస్సులను ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్రీ బస్సుల పేర్లతోటి మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పిందో ఆ బస్సులు ప్రయాణం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కూడా చాలా బస్సులను కుదించింది, చాలా తగ్గించింది. కాబట్టి ఆ కుదించిన బస్సులు ఏవైతే ఉన్నాయో దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నాయి. ఆ వచ్చిన బస్సులలో విద్యార్థులు కాకుండా ఎక్కువ ప్రయాణికులే ఉన్నారు. కాబట్టి బస్సులలో అలాడతా ఉన్నారు. కాబట్టి అలాంటి పిల్లలు విద్యార్థులకు ఏమైనా జరిగితే మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి ఏం చేస్తుంది? దానికంటే మొదలే ఒక ముందు ఇనిషియేటివ్ యాక్టివిటీగా వాళ్ళకి బస్సులు స్పెషల్ బస్సులు విద్యార్థులకే కేటాయించేటట్టు చూడాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం